హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇదొచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు పిల్లలతో ఎలా గడుస్తుంది అనేసి అయితే నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఎర్లీ మార్నింగ్ అయితే నా డే 5:30కే స్టార్ట్ అయిపోతుంది. లేవగానే కొంచెం ఫ్రెష్ అయిపోయేసి నెక్స్ట్ అయితే కిచెన్లోకి వెళ్ళేసి పిల్లల కోసం అయితే బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను. ఈలోపు పిల్లలు కూడా అయితే నిద్ర లేస్తారనమాట. ఇంకా నైట్ అయితే బట్టలు మడత పెట్టేసి అలానే పెట్టేసాను. ఇంకా అవన్నీ సర్దేసి ఇంకా పిల్లలు లేస్తే ఇంకా వాళ్ళని అయితే రెడీ చేసేసాను. ఫాస్ట్ తినేసేయండి, మనం జడ వేసుకుందాం. సర్ప్రైజ్ ఏం సర్ప్రైజ్ కావాలి మేడంకి? తను సర్ప్రైజ్ అనుకుంటే నాకు అర్థం కాలేదు. తను సబ్స్క్రైబ్ అని చెప్తుంది. అంటే పిల్లల వీడియోస్లో చూస్తుంటే లాస్ట్లో వస్తుంది కదా సబ్స్క్రైబ్ అనేసి, అది నేర్చుకుంది మధ్య సర్ప్రైజ్ అని అదే చెప్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. చపాతీ ఇంకా దాల్ చేశాను. బాయ్ బాయ్ సర్ప్రైజ్. మెంతాకు పప్పు అయితే చేసేసాను. చపాతీలు అడిగింది, అందుకని చపాతీస్ చేసేసా. రెడీ జడేయద్దా? తర్వాత అయితే కొంచెం పిల్లలకి వీకెండ్ ప్రాజెక్ట్ వర్క్ ఉందనేసి ఇట్స్ బిట్స్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళొచ్చే దారిలో ఆఫర్స్ ఉందండి, కానీ నేనైతే ఏం తీసుకోలేదు, జస్ట్ షూస్ వచ్చామన్నమాట. నెక్స్ట్ ఇంటికి వచ్చేసరికి ఇలా మెహందీ అయితే పెట్టేసుకున్నాం తలకి. వచ్చిన తర్వాత ఏంటి అనే ఫ్రెష్ అయిపోయేసి అడుగుతున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏం పెట్టుకున్నావు, ఇది ఏంటి అని. ఓకే బాయ్ సబ్స్క్రైబ్. అది ఫస్ట్లో రాజా గోరింటాకంటే భయం కదా, ఏడ్చేది. ఇప్పుడు భయం పోయిందా? పోలా పూస్తా అయితే ఒకసారి వస్తా. సరే అయితే నేను గోరింటాకు పెట్టాను నీకు. కోన్ పెట్టను, నువ్వు ఉంచుకోవు కదా అయినా. ఇదేంటిది రాజా? అమ్మ ఏం పెట్టుకుంది రాజా? ఇదేంటి చెప్పు. ఇంకేముంది? ఇంకేముంది? ప్యాక్ చెప్పు. హెయిర్ ప్యాక్ పెట్టుకుంది అమ్మ. చిటికి పూసేదా? చిటికి పూసేదా? ఏంటి చిట్టిది? గోరెంటాకు నీకు పెట్టదా? నీకు పెట్ట అవ్వలా చిట్టి. ఇక్కడ తగిలింది, ఇది తగిలింది, ఇక్కడ కాదు. పెట్టదా? పెడతా. దీంట్లో గోరింటాకు, హైబిస్కస్, ఇంకా కరివేపాకు. హైబిస్కస్ అంటే పూలు, ఇంకా హైబిస్కస్ ఆకులు రెండు ఉంటాయి. కొంచెం బీట్రూట్, అలానే కొంచెం కర్డ్ వేసేసి మొత్తం మిక్స్ చేసేసి హెయిర్ ప్యాక్ వేసేసుకోవడమే. ఒక 2 hours తర్వాత అయితే హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. అంటే కొంచెం గ్రే హెయిర్ అట్లా ఉంటే కవర్ అయిపోతుంది అనమాట. హెన్నాలు ఇవన్నీ వాడి హెయిర్ పాడు చేసుకునే బదులు ఇవి న్యాచురల్ కాబట్టి కొంచెం బాగుంటుంది. హెయిర్ ఇంకా సిల్కీగా కూడా అయిపోతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా
మళ్ళీ ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను వీడియో పెట్టాను, ఒకవేళ చూడకుండా ఉంటే షార్ట్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చూసేయండి. మళ్ళీ తర్వాత కలుద్దాం. ఇదే హెయిర్ ప్యాక్ వేసుకుంటే కలర్ ఇలా వస్తుంది, ఫుల్ ఎర్రగా వచ్చేసింది. అమ్మ హెయిర్ ప్యాక్ తీసేసిందా ఇప్పుడు? బాగుందా హెయిర్? ఎట్లా ఉంది? చల్లగా ఉంది. ఓకే, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. కామెంట్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.